వృషభ రాశికి జన్మంలో శుక్రుడున్నాడు, రాశ్యాధిపతి రాశిలో ఉన్నాడు, యోగప్రదం. అయితే వీళ్ళు 11 ముఖములు కానీ లేక 12 ముఖముల రుద్రాక్ష కానీ ధరించండి. లాభస్థానంలో శని సంచారం కనుక చాలా ఉపయోగాదులను కలగజేస్తుంది. ఈ శనీశ్వరుడికి ప్రత్యధి దేవత పరమేశ్వరుడు, అందుకని శని ఈశ్వరుడు అన్నాడు. నవగ్రహాలలో ఇంకెవరికి ఈశ్వర శబ్దం లేదు, ఒక్క శనికి మాత్రమే తగిలిచ్చారు. ఈశ్వరుడు అంటే ప్రభువు, నాయకుడు అని, సర్వద్రష్ట అని. కనుక ఈ ఉపయోగాదులను ఇది కలగజేస్తుంది. 11 ముఖాలు లేక 12 ముఖముల రుద్రాక్ష ధరించండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనం ప్లస్ శని కుజుడితో కలిసి ఉన్నాడు కనుక ఈ 2 పాపగ్రహముల యొక్క కలయిక కొద్దిగా హార్డిల్స్, డిస్టర్బెన్సెస్ని ఇస్తుంది. అది కంట్రోల్ అవుతుంది. దాంపత్యంలో కొద్దిగా ఇబ్బందులు, అరమరికలు ఏర్పడటానికి, ఇరువురి మధ్య అపోహలు ఏర్పడటానికి కారణభూతాలు అవుతున్నాయి. మరకత గణపతిని పెట్టి వీళ్ళు ఆముదంతో దీపారాధన చేయండి. ఈ ఆముదంతో దీపారాధన చేసి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, ఇంకేదైనా అమ్మవారికి సంబంధించబడినటువంటి స్తోత్రం పారాయణ చేయండి. అన్యోన్య దాంపత్యం కానీ, ఇరువురి మధ్య ఉండే అపోహలు, విఘ్నములు తొలగటం కానీ, వివాహం ఇది అయిన వారికి, కావలసిన వారికి వివాహం ఆ కళ్యాణ ఘడియ దగ్గరికి రావటానికి కానీ ఆముదంతో చేసే దీపారాధన దాంపత్యాన్ని, వైవాహిక జీవన బంధాన్ని చాలా పటిష్టం చేస్తుంది. తప్పకుండా ఆచరించండి. అఖండమైన సత్ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త.